ఓ 5 ఏళ్ల సంటి పిల్లగాడు వాళ్ళ అయ్య మీద కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్కు పోయిండట. అగో అంత చిన్న పిల్లగాడు కన్నతండ్రి మీద కేసు ఎందుకు పెట్టబోతాడు? అసలు పోలీస్ స్టేషన్కు ఎట్లా పోయిండు? ఫిర్యాదు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఏం కథ అంటారా? ఏమో మరి అన్ని ముచ్చట్లు తెలవాలంటే ఆడదాకా పోవాల్సిందే. तो किसने मारा आपको? इकबाल भाई कौन है? అగో ఇన్నరా భూమికి జానడు లేని ఈ బుడ్డోడే వాళ్ళ అయ్యను ఎంటబెట్టుకుని పోలీస్ స్టేషన్కు వచ్చి తండ్రి మీదనే కంప్లైంట్ చేసిండట. మరి వాళ్ళ అయ్య చేసిన అంత పెద్ద తప్పు ఏంటిదంటారా? ఎప్పుడు ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళనిస్తలేడట, ఆడుకోనిస్తలేడట, ఈత కొట్టనిస్తలేడట, ఇంకా ఏడికి ఓనిస్తలేడట, ఇంట్లోకెళ్ళి యువతలకి అస్సలకే రానిస్తలేడట. అట్లా మా బాపు ఆడుకోనియకుండా నన్ను ఇంట్లోనే కట్టడి చేసుడేంది? ఏ వయసులో చేయవలసిన పనులు ఆ వయసులో చేయాలి. నేను బుడ్డ పిల్లగాని కాబట్టి బయటకు పోయి మా దోస్తులతోనే ఆడుకుంటా. గాయంత దానికే ఇంట్లోకెళ్ళి వెళ్ళకుండా కట్టడి చేసుడు నాకు నచ్చుతలేదు. అందుకే మా నాయన మీద చర్యలు గట్టిగా తీసుకోవాలని గట్టిగానే పోలీసులకు చెప్పిండట. పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోవచ్చు. ఇంత చిన్న వయసులోనే ఇంత హుషారున్నాడు, రేపకల్లా ఇంకెంత హుషారైతాడో. అయినా సంటి పిల్లలను కంటికి రేపలేక చూసుకోవాలని తల్లిదండ్రులు చూస్తుంటారు. బయటకు పోతే అసలే రోజులు మంచిగా లేవు, ఎప్పుడు ఏమవుతుందో అని ఆ నాయన భయము. బయటకు పోయి ఆడుకుంటే ఏమవుతుందని బుడ్డ పిల్లగారి ధైర్యం లెక్క అనిపిస్తున్నది కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.